నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. రామకుప్పం నుండి కోట్లుగురు పాతూరు వీకోటకు నూతన బస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులు ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్ర కొనసాగించి పలు పంబా నదికి చేరుకుని అక్కడ నదిలో స్నానం ఆచరిస్తారు. అనంతరం ఇరుముడితో అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరగడంతో అదుపు చేయడానికి కేరళ పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తుండటంతో అయ్యప్ప భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రాజస్థాన్ కోర్ట్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ 3 ఏళ్ల చిన్నారి చేతన బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడ్డారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఎట్టకేలకు నిన్న రాత్రి బోరుబావి నుంచి చిన్నారిని బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. చిన్నారిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు వైద్యులు. इस बोरवेल को बनाया गया था, केसिंग की गई थी और आप देख सकते हैं कि अभी चेतना को सीधे एम्बुलेंस में एनडीआरएफ के जवान ले जा रहे हैं। एनडीआरएफ के जवान चेतना को सामने एम्बुलेंस में ले जा रहे हैं. నిర్మల్ బైన్సాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన విశాల్ సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు ఎస్పీ డాక్టర్ జానకి శర్మల. విశాల్ అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైన్సర్ రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి వస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైన్సా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధను విచారిస్తున్నారు బందరు పోలీసులు. తన లాయర్లతో విచారణకు హాజరయ్యారు పేర్ని జయసుధ. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో A1 గా ఉన్న పేర్ని జయసుధను సుదీర్ఘంగా విచారిస్తున్నారు పోలీసులు.
మరి దేవి మిగతా బయట లోపల పని చేసేది కూడా అందరూ వద్దు, ప్లేస్ సరిపోదు లోపల. ఓకే సార్, మిగతా సార్ అయిపోయిన కొద్దిగా అంటే కొద్దిగా ప్లేస్ సరిపోలేదు చిన్నగా. దేవి అమ్మ లేడీస్ మేడంతో పాటు ఇద్దరు ఉండండి, మేడం గారితో పాటు మిగతా కొద్ది బయట దయచేసి. అమ్మ మన అవును సార్ మేడం దాదాగారు పెట్టగారు ఒకసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం. కొద్ది రోజులుగా 0 ఫ్లోర్ లో ప్రారంభమైన నీటి లీకేజ్. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో కొరవడుతున్న పర్యవేక్షణ. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్ కి భారీ నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించి కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపేటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్ మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోని బాత్రూమ్ లో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దాదాపు 300కు పైగా వీడియోలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకుని 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఫ్యాషన్ షోరూమ్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. తాడిపత్రిలో వరంగల్ కు చెందినటువంటి నమశివాయ ఆధ్వర్యంలో మా కాసం ఫ్యాషన్ షోరూమ్ పై ప్రారంభించడం జరిగింది. కరువు ప్రాంతమైన తాడిపత్రిలో నిరుద్యోగుల కొరకు దాదాపు 300 మంది అంచనాతో వచ్చా 100 మందిని తీసుకుని ఉపాధి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మా వ్యాపార సంస్థలను ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు. చూసారు కదండి, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Prime 1 News.